హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన హైదరాబాద్ స్టైల్లోని చికెన్ కుర్మా చేసుకుందాం. దీనికి గసగసాలు, షాజీరా, 2-3 లవంగాలు, ఒక ఇలాచి, 2 దాల్చిన చెక్క, ఇవన్నీ ఫస్ట్ పౌడర్ చేసుకుందాం. ఇవి కూడా వేసుకుందాం. ఇలా పొడి చేసుకుని పక్కన ఉంచుకుందాం. దీనికి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకుందాం. పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి ఉంచుకుందాం. పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకుందాం. వేడైంది కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం లైట్గా వేపుకుందాం. కొంచెం వేగాలి. ఇవి కొంచెంలా వేగాయి కదా, దీన్ని మిక్సీలో మెత్తగా సాఫ్ట్గా పట్టుకుందాం. ఆనియన్స్ని మెత్త పేస్ట్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు పట్టిన పేస్ట్ని మెత్తది దీంట్లో వేసుకుందాం. వేసి కొంచెం ఫ్రై చేద్దాం లైట్గా. ఇలా వేగుతున్నప్పుడు కదా గసగసాలు, కొంచెం గరం మసాలా అది కూడా వేద్దాం. ఇది ఇలా వేగుతూ ఉంటుండగా, ఇది నేను ఇప్పటికి 2 అవర్స్ అయిపోయింది చికెను. దీంట్లోనే నేను పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి మ్యారినేషన్ చేశాను. సో దీంట్లో అందుకే పెరుగు వేయడం లేదు. ఓకే, మసాలా కూడా దీంట్లో గరం మసాలా కొంచెం ఉంది. ఇవన్నీ చూసుకొని చెయ్యాలి మెయిన్. ఓకే, ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. మసాలాలన్నీ వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ చికెన్ని ఆల్రెడీ 2-3 గంటలు మ్యారినేషన్ అయ్యింది కదా, ఇది నెమ్మదిగా వేసుకుందాం 1 by 1. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇదంతా కలిపి శుభ్రంగా ఇలాగే ఒక 10 minutes పాటు ఉంచుదాం. ఈ మసాలాలన్నీను ఈ చికెన్కి బాగా పడుతుంది. అప్పుడు తర్వాత వాటర్ పోసుకుందాం. కొంచెం ఫ్రై ఉంచాను, లెగ్ పీస్ నాకు ఇష్టం. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేద్దాం. ఇది స్పైసీగా ఉంటుంది, హైదరాబాద్ చికెన్ కుర్మా కదా. ఇప్పుడు ఇలా కవర్ చేసుకుందాం. ఒక 10 minutes పోయాక చూద్దాం. మూత తీసి చూద్దామా. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొత్తిమీరని వేద్దాం. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఇవంతా కొంచెం ఇలా చేసి మూత పెట్టుకుందాం. ఒక 10-15 minutes అవుతే ఉడుకుతుంది బాగా. ఇది నా హైదరాబాద్ స్పెషల్ కుర్మా కర్రీ, ఇది చికెన్ కుర్మా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఎప్పుడు ఒకే వెరైటీ తినకుండా ఒక్కొక్కసారి మార్చుకుంటే మనకి బోరింగ్ ఉండదు. ఓకే, మూత పెట్టేస్తున్నాను. ఇది దగ్గరగా అయిపోవాలి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. మెయిన్ ఉల్లిపాయలు మెత్త పేస్ట్లా చేస్తాం కదా దీంట్లోని, ఇదే దీని స్పెషాలిటీ. దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు. మూత తీసి చూద్దామా. ఇంకా దగ్గరికి అవ్వాలి, ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా, బాగా దగ్గరికి అవ్వాలి. నూనె తేలింది, మంచి వాసన వస్తుంది, గరం మసాలా వాసన, స్పైసీ ఉంటుంది. దగ్గరగా అవుతే చాలా టేస్టీ బాగుంటుంది. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వేరే టైప్ కూర, ఇది ఎప్పుడు నార్మల్ కాకుండా మెయిన్ పేస్ట్ చేసాం కదా, అందుకే ఇది. హే, లాస్ట్ ఫైనల్ స్టేజ్. సరిపోయింది, బాగా ఆవిరి వచ్చేసింది. చూసారా, దగ్గరగా అయింది కదా. ఇందాక మీద ఇప్పుడు బాగుంది కదా. ముక్క కూడా చూసారా స్మూత్గా మెత్తగా ఉడికింది కదా. ఇదే హైదరాబాద్ కుర్మా, చికెన్ కుర్మా. బంగాళదుంప కుర్మా ఎలాగో చికెన్ కుర్మా ఎలాగా. ఈ గ్రేవీ సరిపోతుంది కదా అన్నంలో కలుపుకోవడానికి, చపాతీలోకి. ఆయిల్ తేలిపింది కదా, మన కూర రెడీ. ఓకే, బాయ్ అండి.